మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈవేళ ముహూర్తం చేస్తా ఉన్నాం. ఎప్పుడు కూడా ఏ కార్యక్రమం చేసిన రాజమండ్రి నుంచి మనం ముహూర్తం చేయడం ఆనవాయితీ. అదే ఆనవాయితీలో రాజమండ్రిలో ఉట్టిగడ్డ నుంచి మనం ప్రారంభిస్తాం. ఈవేళ ఎన్నికల ప్రచారం ముహూర్తం చేయడం గురించి తక్కువ టైంలో అనుకున్నాం. మొన్న 2 రోజుల క్రితం అనుకున్నాం. ఎవరికైనా కొంచెం కౌరంగా పైన అన్నిదా భావించొద్దు. ఈవేళ ముహూర్తం వాళ్ళని టయానికి వచ్చి మొదలెట్టాలి కాబట్టి టయానికి వచ్చి ఈ ముహూర్తం చేయడం జరిగింది. ఈవేళ ఎన్నికల ప్రచారం ఈవేళ నుంచి ఎన్నికల ప్రచారం చేస్తా ఉన్నాం. మీరందరూ కూడా ఇదే స్ఫూర్తితో మీరందరూ కూడా మీ సహాయ సహకారాలు అందియండి. మీ అందరు సహాయ సహకారాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నల్లశ్రీ గారు పోటీ చేస్తా ఉన్నారు. మీ అందరు సహాయ సహకారాలు అందియండి. అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా మీరందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపుకు మీరందరూ కూడా నడుం బిగించాలి. మీరందరూ కూడా సహాయ సహకారాలు అందియాలి. మన ఎమ్మెల్యే అభ్యర్థిగా నల్లశ్రీ గారు, ఎంపీ అభ్యర్థిగా మన అరకు పార్లమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా మన తనుజారాణి గారు, వీరిద్దరికీ కూడా 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తు మీద వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించమని మీ అందరినీ అభ్యర్థిస్తా ఉన్నాం. మీ అందరి సహాయ సహకారాలతో గడిచిన కాలంలో ఈ రంపచోడవరం చరిత్రలో లేని విధంగా సుమారుగా 40,000 మెజార్టీ ఇచ్చారు గడిచిన కాలంలో. మీ అందరి సహాయ సహకారాలతో, మీ అందరి కష్టంతో, మీ అందరి యొక్క ప్రేమాభిమానాలతో ఈ రంపచోడవరం నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా గడిచిన కాలంలో 2019 ఎన్నికల్లో 40,000 మెజార్టీ ఇచ్చారు. ఈ గడిచిన 5 సంవత్సరాల్లో కూడా నేను కానీ మన ఎమ్మెల్యే గారు కానీ శక్తివంచన లేకుండా ప్రజలకి ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కారం చేసుకుంటూ అభివృద్ధి కూడా చేసుకుంటూ ముందుకు సాగాం. ఈ రాబోయే ఎన్నికల్లో కూడా అదే స్ఫూర్తితో పనిచేసి గత ఎన్నికల్లో 40,000 మెజార్టీ వచ్చింది. దానికంటే ఎక్కువ మెజార్టీ వచ్చేలాగా మీరందరూ కూడా సహాయ సహకారాలు అందించి నడుం బిగించి ఈ 2 నెలల్లో కూడా మీరందరూ కూడా ఏ పని పెట్టుకోకుండా పార్టీ గెలుపుకే మీరందరూ కూడా నడుం బిగించి మన ఎమ్మెల్యే గారు నల్లశ్రీ గారు గెలుపొందే దిశగా, ఎంపీగా గెలుపొందే దిశగా, అలాగే మన జగన్ గారు ముఖ్యమంత్రి అయ్యే దిశగా మనందరూ అడుగులు వేయాలని మీ అందరినీ కూడా చేతులు జోడించి శిరస్సు వంచి అందరికీ కూడా పాదవందనం చేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై జగన్, జై జగన్. మన ఎన్నికల ప్రచార నిమిత్తం ప్రారంభ కార్యక్రమంగా మనం రాజమండ్రి మండలం ఉట్టిగడ్డ నుంచి ఇక్కడి నుంచి మన ప్రచారాన్ని కొనసాగించడానికి ఈరోజు ప్రారంభించడం జరిగింది. గతంలో మీ అందరి ఆశీస్సులతో నేను రంపచోడవరం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత ఏదైతే మీరు అందరూ కూడా వైఎస్ఆర్ పార్టీ నుంచి ఒక చక్కని పరిపాలన మీకు లభిస్తుందని చెప్పి అందరూ ఆశించారో ఆ రకంగా 5 సంవత్సరాల పరిపాలన కూడా వైఎస్ఆర్ పార్టీ ప్రతి ఒక్క పేదవాళ్ళకి కూడా అందించింది. రానున్న రోజుల్లో కూడా ప్రజలకు మరింత సేవ చేసుకునే అదృష్టాన్ని కల్పించిన జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ 5 సంవత్సరాలు నన్ను ఎంతగా ఆదరించిన కేవలం ఒక ఎమ్మెల్యేగా కాకుండా ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఒక ఆడబిడ్డగా నన్ను ఆదరించి 5 సంవత్సరాలు కూడా నన్ను ఎంతో గుండెలో పెట్టుకున్నారు. మీ అందరికి కూడా మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికి కూడా ఇలా సేవ చేసుకున్న అదృష్టాన్ని అవకాశాన్ని కల్పించినందుకు మరొకసారి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసి అలా తీసుకుంటా ఉన్నానమ్మా. థ్యాంక్ యూ.